కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించినాం అని కేసీఆర్ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. సో ఆయన ఒక పులి. మరి ఆ పులి అప్పట్లో 2012లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మెడలు వంచడం వల్లే తెలంగాణ వచ్చిందని. మరి ఆ పులి కడుపున బుట్టలు ఎట్లుంటారు? పులి బిడ్డలు ఉంటారు. ఎందుకంటే ఆయన పులి కాబట్టి పులి బిడ్డలు. మరి ఆ తండ్రికి దగ్గర తనయ కవితమ్మ. మరి ఆ కవితమ్మ ఎట్లుంటుంది? పులి బిడ్డ కదా. మరి ఆ పులి బిడ్డ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అప్పుడేమో ఆయన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు మెడలు వంచి బీసీ రిజర్వేషన్ల అమలుకు కృషి చేసింది ఆ పులి బిడ్డ. ఇది మజాక్ కాదు, చాలా సీరియస్ విషయం చెప్తున్నాం. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే అమాయకత్వం అవుతుంది. వాళ్ళు ప్రకటించారు ఓపెన్గా, మేము దొరలం, మేము బీసీలకు వ్యతిరేకం, మేము ఎందుకు అమలు చేస్తాం, మేము చేసే సమస్య లేదు అని డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రకటించారు. కానీ ఎన్నికలు వస్తున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు అసలు విషయం బయటపెట్టింది కవితమ్మ. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కులగణనతో పాటు బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలి, మీ దమ్ము ధైర్యం చాటుకోవాలి, లేదంటే మిమ్మల్ని ఓడిస్తాం అని డిమాండ్ చేయడంతో పాటు హెచ్చరికలు చేసింది. ఎవరు? పులిబిడ్డ కవితమ్మ. ఈ కవితమ్మ డిమాండ్లతోని కాంగ్రెస్ అధిష్టానం గజగజ వణికిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఉటిన మీటింగ్ పెట్టుకున్నారు, అత్యవసర సమావేశం పెట్టుకొని కవితమ్మ డిమాండ్ చేసింది రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఈ కవితమ్మ వల్ల ఆ అధికారంలో కూడా వచ్చే అవకాశం కూడా దూరం అవుతుందేమో. ఏం చేద్దామని ఒకటే చర్చ. ఏదైతే అయింది, కవితమ్మ డిమాండ్ని మనం అంగీకరించాల్సిందే, తెలంగాణ కులగణ చేపట్టాల్సిందే, అట్లాగే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా ప్రకటించాల్సిందే అని నిర్ణయం చేసి కామారెడ్డిలో జరిగిన మీటింగ్లో ఈ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అదే కామారెడ్డి డిక్లరేషన్. ఇదంతా గొప్పతనం ఎవరిది? కవితమ్మది. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ బీసీ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు, దాన్ని అమలు చేయలేదు. సో మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. హైకోర్టు మాత్రం సెప్టెంబర్ ఎండింగ్ లోపల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటించింది. మరి ఏం చేయాలి అప్పుడు? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే కనుక ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? బిల్లు పాస్ అయిపోయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ బిల్లు పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ చేయాలంటే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాల్సి ఉంటుంది. సో దానికోసం ఇటీవల రేవంత్ రెడ్డి సర్కారు క్యాబినెట్లో ఈ తీర్మానం చేశారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు ఆషామాషి నిర్ణయం తీసుకోలేదు. కవితమ్మ రేవంత్ రెడ్డి సర్కారు మెడలు వంచింది, ఒత్తిడి చేసింది. ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఎట్లా వెళ్తారో నేను చూస్తాను, మిమ్మల్ని అడుగడుగున ఓడిస్తాను, అడ్డుకుంటాం మా తెలంగాణ జాబితా ద్వారా అని హెచ్చరిస్తే కాంగ్రెస్ సర్కార్ భయపడిపోయి ఈ క్యాబినెట్ మీటింగ్లో తీర్మానించడం జరిగింది. ఇది నేనంటున్న మాట కాదు. ఈ బిల్లు ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్ ప్రకటించిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తర్వాత కవితమ్మనే చెప్పుకుంది, ఇది తెలంగాణ జాగృతి విజయం, తెలంగాణ జాగృతి సాధించిన విజయం, మా డిమాండ్ తల ఒగ్గే రేవంత్ సర్కార్ దీనికి ఆర్డినెన్స్ ద్వారా బిల్లు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అని. సో మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి బీసీలందరూ? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏదైనా పదవులు కనుక గెలిస్తే కనుక ఆ క్రెడిబిలిటీ ఎవరిది? కవితమ్మది. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవచ్చు, కానీ మీరు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? కవితమ్మకు చెప్పాలి. ఎందుకంటే కవితమ్మనే బీసీ డిక్లరేషన్ అమలు చేయించింది కాబట్టి, కవితమ్మనే రిజర్వేషన్ అమలు చేయించింది కాబట్టి కవితమ్మకే కృతజ్ఞతలు తెలియజేయాలి.
కవితమ్మ, మీ మాటలకు జనాలు నవ్వుకుంటున్నారు. లేని గొప్పదాన్ని ఆపాదించుకోవడం ఎందుకు? జనాల్లో అబాస్పాలు కావడం ఎందుకు? కొంచెం ఆలోచించు. లేదు మేమింతే, మా పద్ధతి ఇంతే అంటే మేమేం చేయగలుగుతాం? జనాలు చూసుకుంటారు.